సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాంగ్రెస్ కు దమ్ముంటే లోక్సభ ఎన్నికల్లో 17కు 17 స్థానాలు గెలవాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన తమకు లేదన్నారు. వరంగల్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కడియం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదన్నారు. కూలిపోయిన పిల్లర్లకు రిపేర్ చేయించి ఉపయోగంలోకి తేవాలని ప్రభుత్వానికి సూచించారు కడియం. ఇది ఏదైనా ప్రతిపక్షం పైన దాడి చేయడం, గత ముఖ్యమంత్రి పైన పరుష పదజాలంతో విరుచుకుపడడం, 6 గ్యారంటీలను అమలు చేయలేని అసహనంతో ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రి అనే సోయిని కలిగి పరిపాలన చేయాలి. సాధించిన విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి గారు రెచ్చిపోయి మాట్లాడారు. ఎంత ఆవేశంతో మాట్లాడుతున్నాడు అంటే ప్రతిపక్షాన్ని బూచిగా చూపించి చుట్టూ ఉన్న మంత్రులకు హెచ్చరిక చేసినట్టుగా అనిపించింది నాకు. అది నా కూర్చుని మీరు ఎవరు తాకొద్దు అని చెప్పి పక్కనున్న మంత్రులకు హెచ్చరిక చేసినట్టుగా అనిపించింది నాకు. ఇంకేం మాట్లాడతారు? ఈ కుర్చీ ఇనాం కింద వచ్చిందో అయ్యే పేరు మీద వచ్చిందో కాదు అంటాడు. ఆ కుర్చీ ఇనాం కింద వచ్చిందని మేము అనుకుంటున్నాం. అయ్యే పేరు మీద వచ్చింది అని చెప్పి నువ్వు పరోక్షంగా ఎవరి గురించి మాట్లాడుతున్నావో మాకు తెలుసు. కానీ నువ్వు ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నావో కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. పేరుకు జాతీయ పార్టీ, కానీ అది కుటుంబ పార్టీ. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే రోజు రోజుకు మీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. మీది జాతీయ పార్టీ కానే కాదు. ఆ విషయాన్ని ముందు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసి ఎన్నికల తర్వాత కూడా ప్రజలను మోసం చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షాలపైన దాడులు చేస్తూ రాజకీయం చేయాలని చూస్తున్నారు. రాజకీయం కొరకు కాలయాపనం చేసే ప్రయత్నం చేయకుండా మనకు నేషనల్ లెవెల్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది. అదే కాకుండా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళతోని కమిటీస్ వేసి వాళ్ళ ద్వారా నివేదికలు తీసుకొని నేనేమంటానంటే నివేదిక ద్వారా 2 పనులు చేయొచ్చు. ఒకటి, బాధ్యులపైన చర్యలు తీసుకోవచ్చు. రెండవది, దాన్ని వెంటనే ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. మీరు 2 చేయమని అడుగుతున్నా నేను.